ఉంటాడు. వాడు అంటే 3, 4 మంత్స్ నుంచి వెయిట్ చేస్తుండు. డాడీ ఇవాళ ఎట్లన్నా పోదాం డాడీ, కొత్త డ్రెస్ వేసుకున్నాడు, స్పెక్స్ పెట్టుకున్నాడు, అన్నీ రెడీ అయ్యి నేను పుష్ప సినిమా పక్కా తీసుకెళ్తా బెటా, నేను కంపల్సరీ తీసుకెళ్తా అని చెప్పిన. సరే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్ సంఘం, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి. ముఖ్యంగా ఈరోజు మీతో కాసేపు మనము ఈ మూవీస్కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో జరుగుతున్నటువంటి విషయాలు, అంటే ఇదేదో పుష్ప 2ది మన సంఘటన అయింది కాబట్టి అని కాదండి. ఇవి ఖచ్చితంగా కూడా ఒక పెద్ద హీరోకి సంబంధించి అది ఎలా ఉంది అంటే ఒకలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు ప్రీ రిలీజెస్ ఫంక్షన్ అనేసి. ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే వాళ్ళ యొక్క మెయిన్ కావాల్సినటువంటి రెవెన్యూని వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, భారీ అడ్వర్టైజ్మెంట్స్, పిచ్చి ఫ్యాన్స్. ఎలా అంటే వాళ్ళకి తెలియకుండానే ఒకలాంటి మత్తులోకి వెళ్ళిపోతున్నారు. ఎస్, ఇది ఎలా ఉంది అంటే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఎవరైనా కూడా ఇల్లు కట్టిన తర్వాత ఇంకా గృహప్రవేశానికి ముందు ఒక ఫంక్షన్ చేస్తారండి. ఆ ఫంక్షన్ పేరే తండిగా అంటారు. మన తెలంగాణలో అయితే, తెలంగాణ ఆంధ్రలో కూడా ఈ యొక్క ఫంక్షన్ చేస్తారు. ఏంటంటే శాంతి పూజ. అంటే అందులో ఆ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి సంబంధించి ఆ వర్కర్స్కి కానివ్వండి, ఆ మేస్త్రీలకు, లేకపోతే ఆ దాంట్లో పనిచేసిన ఇంజనీర్స్ కానివ్వండి, బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి ఒక ఫంక్షన్ చేస్తారు. ఒక యాటను తెచ్చి కోస్తారు, శాంతి పూజగా ఆ తండిగా అనే ఫంక్షన్ చేస్తారు అనమాట. సో అప్పుడు ఏంటంటే మొత్తం అంతా కావాల్సిన వాళ్ళే ఉంటారు అనే దానిపైన ఈ యొక్క ఫంక్షన్ చేస్తాడు ఆ ఇంటి యజమాని. దాని తర్వాత గృహప్రవేశం అంటే మెయిన్ ఫంక్షన్. సో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది ఎట్లా ఉందంటే ఒక తండిగా లాగా ఉందండి. ఆ తండిగకి అక్కడేమో యాటను కోస్తున్నాం ఇంటికి, ఇక్కడనేమో మనము యాటను కోస్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఏమైపోతుందంటే మనుషులని బలిస్తున్నామండి. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇది ప్రతి ఒక్క మెయిన్ హీరోస్కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లలో ఈ తొక్కిసలాట అనేది ఖచ్చితంగా జరుగుతున్నది. దీన్ని కాస్త అరికట్టాల్సినటువంటి అవసరం మనపైనే ఉంది సమాజంలో. ఎందుకంటే ఒక హీరోని, మెగా హీరోనో, పవర్ హీరోనో, లేకపోతే సూపర్ స్టార్ను మనమే చేస్తున్నాం. మనమే ఆ క్రియేషన్ క్రియేట్ చేస్తున్నాం. ఒక్కసారి మీరు మూవీస్ రిలీజ్ అయిన అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక్కసారి ఆ హీరో గురించి ఆలోచించేదానికన్నా, ఆ ఫంక్షన్కి వెళ్ళేదానికన్నా, ఆ ప్రీ రిలీజ్ మూవీకి వెళ్ళేదానికన్నా ఆ వెళ్ళకుండా అందరికందరూ ఒక మూకుమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోండి. ఆ రిలీజ్ అయిన రోజు మీ హీరో పైన అభిమానం ఉన్న రోజు మీ తల్లిదండ్రుల దగ్గర ఉండి వాళ్ళకి సేవ చేయండి. మీ తల్లిదండ్రులను చూసుకోండి. లేదంటే సమాజంలో అనాథలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేయండి. లేకపోతే వాలంటరీ సర్వీస్ చేయండి, శుభ్రపరచండి పరిసరాలని. ఇలాంటి యాక్టివిటీస్లలో ఒక్కసారి మీరు నిమగ్నం అయిపోండి. మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ హీరో చుట్టూ తిరిగేదాన్ని. అప్పుడు ఆ హీరో మీ చుట్టూ తిరుగుతాడు. చూడండి, ఇది ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటి ముందు గంగిరెద్దు రాగానే చిన్నచూపు చూస్తాం. ఎందుకంటే తను భిక్షాటన చేసి తన పొట్టపూటి కొరకు తను చేస్తున్నటువంటి ప్రయత్నం. అలాగే హీరో కూడా అంతేనండి. వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే ఒక సిల్వర్ స్క్రీన్ పైన కనపడి ఒక హీరో అనేసి వాళ్ళకి మనం ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసి వాళ్ళకు ఒక స్టార్డమ్ ఇస్తున్నాము ప్రేక్షకులుగా మనము. సో ఈ విషయాన్ని గమనించుకుందాం మనము. ఎందుకంటే ఒక నిండు ప్రాణం బలికొంది. అది ఎలా అంటే తీర్చలేని లోటు ఆ కుటుంబానికి. ఎస్, ఫ్యామిలీని చూస్తే చాలా అమాయకంగా ఉన్నారండి. పిచ్చి ప్రేమతో ఉన్నారు ఆ హీరో పైన. ఆ పిల్లగాడు 9 years అంట. 9 years ఆ ఉన్న ఫ్యామిలీలో అందరూ పుష్పలాగున్నావు, నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అనేసి ఆ ఏజ్లో ఆ క్రియేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అంత అవసరమా చెప్పండి? పేరెంట్స్గా మనం ఒక బాధ్యత గల అబ్బాయిని మనం తీర్చిదిద్దే ప్రయత్నంలో, ఎందుకంటే ఫస్ట్ చదువు అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు ఒకసారి గమనించుకోవాలి, అతను ఎందుకు ఎవరిపైన అంత ఇంట్రెస్ట్గా చూపిస్తున్నాడు. ఆ పిల్లగానికి వేరే ఏదో విధంగా మనకు చెప్పాలి. నాన్న, అల్లు అర్జున్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నాన్న? అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప కాబట్టి అల్లు అర్జున్ అని మాట్లాడుతున్నాం, అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి ఇదంతా అయింది కాబట్టి మాట్లాడుతున్నాం. అల్లు అర్జున్కి నాకు ఎలాంటి ద్వేషం లేదు. అల్లు అర్జున్ గారు తన యొక్క కెరియర్లో మంచిగా ఉండాలనే కోరుకుంటాను, మంచి మూవీస్ తీయాలనే కోరుకుంటాను, మంచి సంపాదన కూడా చేసుకోవాలనే కోరుకుంటాను. కాకపోతే ఏంటంటే ఆ అబ్బాయి అల్లు అర్జున్ అనేసి అందరూ చెప్పడం, ఆ అబ్బాయి కూడా పుష్ప అనేసి ఇలా అనడము, ఆ ఏజ్లోనే ఆ యొక్క యాక్టివిటీని బేస్ చేసుకునేసి అలా అతను మారడానికి కారణం పేరెంట్స్. సో చెప్పాలి, అల్లు అర్జున్ వాళ్ళ తాతయ్య సినిమా యాక్టర్, చాలా కష్టపడి వచ్చారు. దాని తర్వాత వాళ్ళ నాన్న ఒక ప్రొడ్యూసర్ బేటా. దాని తర్వాత ఇంత సపోర్ట్తోని అల్లు అర్జున్ ఒక హీరోగా వచ్చాడు. తను కూడా ఒక టాలెంట్ చూపిస్తున్నాడు, అది కరెక్టే. కానీ మన స్థితిగతులు ఏంటిది, మనం ఏ స్టేజ్లో ఉన్నాము, మనకి ఏదన్నా కానీ కూడా వస్తే నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాలంతే. కానీ అలా నువ్వు ఒకరిని ఇమిటేట్ చేసే విధంగా ఉంటే నువ్వు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కాదు,
ఒక ఇమిటేట్ ఆర్టిస్ట్గా అవుతావు. నీ యొక్క టాలెంట్, నీ యొక్క ప్రతిభని నువ్వు కనబరచాలి బేటా అనే దానిపైన పిల్లలకి బోధించాలి. ఎస్, తల్లిదండ్రులుగా మనం చేసే తప్పు ఇది, అలా చెప్పకపోవడం. సో ఈ విషయాన్ని గమనించుకుందాం మనము. ముఖ్యంగా పిల్లలలో అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేపోయే ముందు పేరెంట్స్ మన తప్పు. అతను హీరో, అతను చేయాల్సింది అతను చేస్తున్నాడు. ఎస్, అతను ఆ రాత్రి రావడానికి కారణం ఏంటి? అక్కడ ఫ్యాన్ మొబిలైజేషన్ ఉంటుంది, ఒకలాంటి హైప్ క్రియేట్ చేయడం. ఆల్రెడీ ఈ మూవీకి దాదాపు 2-3 మంత్స్ నుంచి ఆ తగ్గేదే లేదు, వైల్డ్ ఫైర్ అనేసి మీకు తెలుసు, ఎంతో యాడ్స్ వస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఈ ఫీల్ ఉంది, ఆ మూవీని చూడాలి 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 అనేసి. సో ఇలా మీరు ఫ్యాన్ బేస్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు ఒకటి ఆలోచించుకోండి, మనకు మనమే ఫ్యాన్ అయిపోదాము, మన చుట్టూ వాళ్ళు తిరిగేలాగా చేసుకుందాం అనే ఆలోచన మనలో ఒక్కసారి మొదలైందంటే ఎలా ఉంటుంది అనేది నేను చెప్పనవసరం లేదు, మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఈ పాటికల్లా నేను చెప్పాలనుకుంది. ఒక ముఖ్యమైన విషయం మీతో కాసేపు ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే అది ఏ హీరోనైనా ఉండొచ్చు అండి, ఎవరైనా ఉండొచ్చు, హీరో ఉండొచ్చు, హీరోయిన్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనకి సిగరెట్ బాక్స్ పైన, అంటే స్మోకింగ్ డబ్బా పైన ఏమని ఉంటుంది? స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు ది హెల్త్ అని ఉంటుంది. కారణం ఏంటంటే స్మోక్ చేస్తే నీకు హానికరం అనేసి చెప్పడం. ఒక బాక్స్ పైన ఆ వార్నింగ్ సైనే దానికి ఒక అర్థం. అలాగే ఆల్కహాల్ బాటిల్, అంటే బ్రాండీ, విస్కీ ఇలాంటి బాటిల్స్ పైన, మద్యం బాటిల్స్ పైన ఏమని రాసి ఉంటుంది? ఆల్కహాల్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురియస్ టు ద హెల్త్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అనేసి కొద్దిగా మనకు అర్థమయ్యే విధంగా వాళ్ళు క్లియర్గా ఇట్లా బోల్డ్ లెటర్స్తో రాస్తారు. ఎందుకు రాస్తారు? అలా అని ఆల్కహాల్ తాగేవాడు తాగొద్దని కాదు, మీరు ఆల్కహాల్ తాగితే హానికరము మీ ప్రాణాలకు అనేసి సూచించడం ఆ దాంట్లో ఉన్న ప్రయత్నం. అలాగే మన ఎల్పిడిఓ మైనేషన్ బాక్స్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటండి? మన ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ ప్రతి ఇంటి ముందు వీటి యొక్క గొప్పతనం తెలిసే విధంగా ఈ బాక్స్ని మన ఇంటి ముందు అమర్చుకోవాలనేసి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఆలోచించాలి ఏంటంటే సే నో టు డ్రగ్స్ అనే విషయాన్ని తెలపడమే ఈ యొక్క మైనేషన్ బాక్స్ యొక్క ప్రయత్నంలో భాగంగా. అంటే డ్రగ్స్ వల్ల మన యూత్ పాడవుతుందంటే దేశానికి హానికరం. ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే ఒక యంగ్స్టర్స్, అంటే యువత అనేది చాలా ముఖ్యం. ఆ యువత మంచి దారిలో ఉండాలనేదే మా ప్రయత్నంగా భావించి ఈ యొక్క బాక్స్ పైన సే నో టు డ్రగ్స్ అనేది ఉంటుంది. అదొక సూచన. అలాగే ఈ మూవీస్ తీసే వాళ్ళు కానివ్వండి, ఈ ఫ్యాన్స్ కానివ్వండి, ఫ్యాన్స్కి హీరోస్ చెప్పాలి, మేము మా పొట్టకుట్టి కొరకు మేము ఇవన్నీ చేస్తుంటాము, మీరు ఫ్యాన్స్, మీరు పిచ్చిగా మీరు మా పైన ప్రేమ పెంచుకోవద్దు అనే దానిపైన సూచించాలి వాళ్ళకి. అలాగే ఈ మూవీస్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ రాసే వాళ్ళు కానివ్వండి, మూవీస్కి సంబంధించిన వాళ్ళు కానీ ఈ విషయాన్ని చెప్పాలి ఏంటంటే వాచ్ మూవీస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ బట్ నాట్ టు ఎండ్ యువర్ లైఫ్ అనే దానిపైన ఒక క్యాప్షన్ పెట్టేసేసి వాళ్ళకు ఒక సూచనగా, ఎందుకంటే ఇలా పిచ్చి ప్రేమగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి కాస్త కనువిప్పుగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే దీంట్లో పెద్దన్న పాత్ర వహించాల్సింది ఏంటంటే ఈ మూవీ రివ్యూస్ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పాలి. లాస్ట్కి మూవీస్ని మీరు ఎంటర్టైన్మెంట్గానే చూడండి, ఆ హీరో చేసినటువంటి యాక్టివిటీస్ మీరు చేసేసి హీరో పైన పిచ్చి ప్రేమని పెంచుకొని ప్రాణాలు తీసుకోవద్దనేసి సూచించాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏమి సరిహద్దులో చనిపోలేదు మనం బాధపడడానికి. రేపు ఆ బాబు పెద్దయి తర్వాత ఎవరైనా కానీ కూడా, అరే మీ అమ్మ ఎలా చనిపోయిందిరా అంటే పుష్ప 2 సినిమాలో తొక్కిసలాట చనిపోయిందని ఆ బాబు ఎలా ఉంటుందండి? ఒకసారి ఆలోచిద్దాం. మనం కూడా బాబు స్థానంలో ఉండి, ఎందుకంటే తల్లి లేని లోటు ఎలా ఉంటుంది ఆ వయసులో అనేది వర్ణాయితం అండి. ఆ కుటుంబానికి తీరని లోటు, ఎందుకంటే మాటలలో చెప్పలేము, బాధ భరించే వాళ్ళకి తెలుస్తుంది. పుష్ప టీం ఆ కుటుంబాన్ని ఆదుకోండి. ఎస్పెషల్లీ ఏంటంటే ఆ బాబు టీమ్స్లో కొట్టుమిట్లాడుతున్నాడు అనేసి వస్తున్నటువంటి కథనాన్ని మనం వింటున్నాము. సో నాకు తెలుసు అల్లు అర్జున్ గారు మంచి హృదయం ఉంటుంది అతనికి, మంచి ఒకలాంటి సెన్సిటివ్ మైండ్. తను ఖచ్చితంగా ఈ యొక్క విషయంలో చొరవ తీసుకునేసి ముందుకు వచ్చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడనే దాంట్లో నాకు ఎటువంటి అనుమానం లేదు. అతను ఈ ప్రయత్నంలో ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను. సో అటు ఎంటైర్, ఎందుకంటే ఒక సినిమా వల్ల కొన్ని వేల కుటుంబాలకి జీవనోపాధి దొరుకుతుంది, ఆ విషయంలో కూడా మనం ఆలోచించాలి. అలా అనేసి ఆ సినిమాని మనకు కుదిరినప్పుడు, మనకు వీలైనప్పుడు ఆ సినిమాని చూద్దాము. ఓ 3 గంటల సినిమా 3 నెలల తర్వాత చూసినా కూడా మనకేం ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఏంటంటే డబ్బు చేసుకోవాలి కదండి, వాళ్ళ ప్రయత్నంలో ఉంటారు, మన ప్రయత్నంలో మన లైఫ్ని మనం కాపాడుకోవాలి అని తెలియజేస్తూ, బాధతో ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యం కల్పించాలనేసి, వాళ్ళు ధైర్యాన్ని కోల్పోవద్దనేసి ప్రార్థిస్తూ
లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి సెలవు.